హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సిరి వాళ్ళ తండ్రి దగ్గరికి రావాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఈలోపు విహారీ లక్ష్మిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇది తాగితే గుర్తుకొచ్చిన వాళ్ళను మర్చిపోతాననుకుంటే ఇంకా గుర్తుకు తెస్తుందేంది అని చెప్పేసి అనుకొని వెంటనే ఆ బెడ్ మీద అలా పడిపోతాడు. నాన్నగారిని ఎలాగైనా నా వైపు తిప్పుకోవాలి, నేనేంటో నాన్నగారికి చూపించాలి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. మరోవైపు బెడ్ మీద కాలికి పెట్టి కింద పెట్టి పడుకుంటాడు విహారీ. అది చూసి తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రికి కాళ్ళకున్న చెప్పులు తీసి పడుకోబెడుతుంది. నాన్న, నిన్ను ఎలాగైనా సరే నా వైపు తిప్పుకుంటాను, నేను నీకు మంచి డాటర్ని అనిపించుకుంటాను నాన్న. నన్ను శత్రువులా చూస్తున్నావు కదా. అమ్మ ఎన్నిసార్లు అడిగినా చెప్పదు, ఇక పద్దు చెప్పదు, అదే ఎవరు అడిగినా చెప్పరు. అసలు నేను పుట్టగానే నీకు ఏమైంది నాన్న? ఎందుకు నన్ను అలా అవాయిడ్ చేస్తున్నావు? నేనైనా పొరపాటు చేశానా? అయినా నేను చిన్న పాపను కదా నాన్న, అలా నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా లక్ష్మి ఇక తన ఫుడ్ కోసం అని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కదా, షాప్ ఐటమ్స్ అంతా. అది డెలివరీకి ఇద్దామని చెప్పేసి వెంటనే ఆ డెలివరీకి ఇవ్వడానికి బ్యాగ్లో వేసుకొని షాప్కి వెళ్ళి వేద్దామని చెప్పేసి అలా పట్టుకొని వెళ్తూ ప్రతి షాప్కి వెళ్తుండగా, అమ్మ ఈరోజు వద్దమ్మా, నేను మళ్ళీ తర్వాత తీసుకుంటాననేసరికి సరే అని చెప్పేసి మళ్ళీ రెగ్యులర్ షాప్కి వస్తుంది. బాబాయ్, ఇక నువ్వు అన్న ఐటమ్స్ అన్నీ చేసుకొని పట్టుకొచ్చాను బాబాయ్, వద్దమ్మా, నీకు దండం పెడతాను, మాకేది వద్దు, దయచేసి వెళ్ళిపో అని సెటరే మూసుకుంటాడు. అదేంటి బాబాయ్ ఇలా నన్ను చూస్తూ భయపడుతున్నాడు, ఏం జరిగింది అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు షాప్స్ అన్నీ తిరుగుతూ ఉంటుంది. కానీ షాప్లో వాళ్ళు ఒక్కరు కూడా లక్ష్మి చేసిన ఏమాత్రం కూడా ఫుడ్ తీసుకోరు. అదేంటి ఇలా అందరూ కలిసి ఇలా ఎందుకు వద్దంటున్నారు అని ఆలోచించుకుంటూ రోడ్డు మీద వెళ్తుండగా వడ్డీల శకుంతల ఎదురు పడుతుంది. ఏంటే ఈరోజు నువ్వు తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ ఎవరూ తీసుకోలేదా? తీసుకోరే, ఇక్కడ శకుంతల ఉన్నంత వరకు ఇక నుంచలి నువ్వు తీసుకొచ్చేది ఏది నాశనం అవుతుంది అని అంటుండగా, మంచితనం అనేది ఏదో ఒక చోట బ్రతికుంటుంది కదా. మీరు నా వ్యాపారానికి అడ్డుపడుతున్నా అనుకుంటున్నారు, కానీ నీ వ్యాపారానికి నేను అడ్డుపడుతున్నా అని చెప్పేసి మీరు నన్ను కావాలని బెదిరించారు. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మళ్ళీ నా దగ్గరికే వస్తారు. ఇది వడ్డీల శకుంతలే. నా భయానికైనా నేను చేసిన ఐటమ్స్ అన్నీ తీసుకుంటారు. నా సరుకుని రిటర్న్ కొట్టించి నీ దగ్గర సరుకుతో మంచిగా డబ్బు సంపాదించాలనుకున్నావని ఇంకొకసారి ఈ వాడకు గల్లీకి వచ్చావనుకో, ఈసారి చంపు పడేస్తానే అని గొంతు పడుతుంది. వదులు వదులు అని చెప్పేసి అంటుంది. ప్రాణాలతో బయటపడ్డానని సంతోషపడే నీ కొడుకున్నాడు, ఆ ముసల్దుంది, వాళ్ళని చంపడం లెక్క కాదే, అర్థమైందా అనే విధంగా శకుంతల వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇలా జరుగుతుంది, ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ ఏం చేయాలి అనే విధంగా లక్ష్మి బాధపడుకుంటూ వెళ్తుంది. బామ్మ ఈలోపు, ఏంటమ్మా అంత తొందరగా మొత్తం తీసుకువెళ్ళిన ఐటమ్స్ అన్నీ పోయాయా? లేదు బామ్మ, ఏమైంది తల్లి? ఆ వడ్డీల శకుంతల కావాలని చెప్పేసి ఇక మన చేసిన సామాన్ ఎవరు తీసుకోకుండా చేసింది. అయ్యో, దానికేం పోయేం కాలం, అయినా ఇప్పుడు ఎలా అమ్మా? ఏదో ఒకటి దేవుడు దారి చూపిస్తా అనుకుంటా అనే విధంగా అంటుండగా బాబాయ్ వచ్చేస్తాడు. అమ్మా సిరి, ఎవరో పిలుస్తున్నాడు కదా. ఏంటి బాబాయ్? ఏ లేదమ్మా, నువ్వు ఏదో చేస్తున్నావట కదా, కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ. అవి ఇక ఈరోజు వంటకాలలో అవి పెడితే ఎలా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాం. మరి నువ్వు చేసుకొస్తావా? పైనుంచి ఆర్డర్ తీయమంటారు. వద్దు బాబాయ్, నేను చేసుకొస్తాను, నువ్వు చెప్పావు కదా. మంచిదమ్మా, ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి వంట కార్యక్రమం ఉంది, వస్తావు కదా. వస్తాను బాబాయ్. సరే అమ్మా, ఇదిగో అడ్వాన్స్ అని చెప్పేసి అడ్వాన్స్ ఇస్తాడు. చూసావమ్మా, ఇక ఎక్కడ అన్యాయం జరిగితే దేవుడు వెనుక ముందు మనకు దారి చూపిస్తూనే ఉంటాడు. ఇప్పుడు
ఇక ఈ బాబాయ్ రూపంలో దారి చూపించాడు అనే విధంగా అనుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తన తండ్రిని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని తల నిమురుతూ ఉంటుంది. అదే సమయానికి విహారికి లక్ష్మి గుర్తొస్తుంది. లక్ష్మి వచ్చి తల నిమిరినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. లక్ష్మి, నన్ను ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయావు? నాకు ఎందుకు విడాకులు ఇచ్చావు? నిన్ను ఎలా మర్చిపోతా అనుకుంటున్నావు అనే విధంగా అంటుండగా సిరికి అర్థం కాదు. లక్ష్మి ఎవరు? లక్ష్మి విడాకులు ఇవ్వడం ఏంటి? అసలు మా నాన్న ఏమంటున్నాడు అనే విధంగా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఈలోపు అటు ఇటు పోతుండగా తన పాకెట్లో ఉన్న పర్సు కింద పడిపోతుంది. అయ్యో, నాన్న పర్సు కదా, ఇది అల్మార్లో పెట్టాలి అని చెప్పేసి వెంటనే ఆ పర్సు తీసుకుంటుండగా, అమ్మ సిరి, ఎక్కడికి పోకమ్మా, నువ్వంటే నాకు ప్రాణం అమ్మా, లక్ష్మి ఎంతో నువ్వంతా అనే విధంగా అంటూ ఉండగా, ఇక నాన్న, నువ్వు ఈరోజు నన్ను సిరి అని పిలిచావు, అసలు ఎంత సంతోషంగా ఉంది తెలుసు నాన్న అనే విధంగా తన తండ్రి తల మీద ముద్దు పెడుతూ ఉంటుంది. ఈ పర్సు నాన్నకి ఎంత ఇంపార్టెంటో ఇక అల్మార్లో పెట్టాలని చెప్పేసి వెంటనే అల్మార్ దగ్గరికి, కబోర్డ్ దగ్గరికి వెళ్తుంది. ఆ కబోర్డు పైకి ఉంటుంది కదా, చైర్ తీసుకొచ్చుకొని చైర్ వేసుకొని ఇక ఆ కబోర్డ్ను ఓపెన్ చేస్తుంది. ఇక వెంటనే ఆ పర్స్ అక్కడ పెడుతుండగా అక్కడి నుంచి ఒక క్లాత్ కింద పడిపోతుంది. ఇదేంటి, ఈ క్లాత్ పడ్డది కదా, లోపల పెడదామని కింద క్లాత్ తీసి మళ్ళీ చేరెక్కి ఆ క్లాత్ ఇలా పెట్టబోతుండగా అక్కడ ఫోటో బోర్డు ఇచ్చి ఉంటుంది. ఇది ఏంటి ఫోటో? ఓ, డాడీ చిన్నప్పటి ఫోటో కావచ్చేమో, చూద్దాం అని చెప్పేసి వెంటనే ఫోటో తీసుకుంటుంది. ఫోటో తీసుకొని చూసేసరికి ఇక షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈవిడని ఎక్కడ చూశాను కదా, సరే మరి ఈవిడేంటి డాడీతో పెళ్లి చేసుకుంది, అసలు ఈవిడకు డాడీకి ఏంటి సంబంధం అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇది అసలు ఎవరు? మా డాడీ పక్కన ఉండడం ఏంటి? మా డాడీ పక్కన మా అమ్మ ఉండాలి కదా, మరి అక్కడ ఉన్న ఆమె క్రిష్ వాళ్ళ అమ్మ ఆ రోజు ప్రసాదం పెట్టింది కదా, మరి తను మా డాడీ పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఏం అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే ఈ విషయాన్ని గ్రానిని అడగాలి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని నేను చూశానని చెప్పాలి. ఇక ఈలోపు తన రూమ్లో పడుకుంటుంది. ఇక భగవద్గీత చదువుకుంటూ గ్రాని గ్రాని అని చెప్పేసి పిలుస్తుంది. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఏం లేదు నాని, నీకు విషయం చెప్పాలి, ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి ఫోటో చూపిస్తుంది. ఫోటో చూసి షాక్ అయిపోతుంది. ఈ ఫోటో నీకెక్కడదమ్మా? డాడీ గదిలో ఉంది, తనని నేను చూశాను గ్రాని అనేసరికి యమున షాక్ అయిపోతుంది. ఏంటి, తనని నువ్వు చూసావా? ఎక్కడా అని నిలదీస్తూ ఉంటుంది.